ఏంటి? పెట్టండి పేరు అమరావతి, పిలవండి కమ్మరావతి. చదువుకున్న వ్యక్తులు పార్లమెంట్లో మాట్లాడాల్సిన మాటలా ఇవి? ఈ రోజుల్లో కూడా ఇంతటి కుల అహంకారమా? ఏమన్నా మినిమం కామన్ సెన్స్ ఉందా? మరి ఇలాగే 2024లో కమ్మరావతి అని చెప్పి క్యాంపెయినింగ్ చేయాల్సింది కదా. ఎలాంటి రిజల్ట్ వచ్చేదో చూసుండేవాళ్ళు. 2029లో ఇదే కమరావతి అని చెప్పి ముందుకు రండి. ఆంధ్ర ప్రజలు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తారు. ఇప్పటికే మీకు బుద్ధి చెప్పడానికి ఎదురు చూస్తున్నారు. అసలు పాకిస్తాన్లో మతోన్మాదులకి, కమరావతిలో కులోన్మాదులకి ఏమన్నా తేడా ఉందా? సేమ్ టు సేమ్ ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నారు. పాకిస్తాన్లో వాళ్ళని ఉగ్రవాదులు అంటారు, కమరావతిలో వాళ్ళని కుల ఉగ్రవాదులు అంటారు. సమాజం ఎటుపోతుంది? ముస్లింలలో ఎలా మంచి వాళ్ళు ఉన్నారో కమ్మ వాళ్ళల్లో కూడా అలా మంచి వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది కుల అహంకారపు ధోరణి వల్ల వాళ్ళ సొంత కులానికి వాళ్ళే అప్రతిష్ట తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇలాంటి కుల ఉన్మాదం ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్, ఈ కమరావతి మరో పాకిస్తాన్ లాగా, మరో ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారయ్యే ప్రమాదం ఉంది. ప్రజలు చాలా ఆలోచించి ఈసారి మన జగన్ గారిని గెలిపించుకోవాల్సిన పరిస్థితి. నాకు తెలియక అడుగుతా, అమరావతి కమరావతి అయితే మిగిలిన కులాల పరిస్థితి ఏంటి? వాళ్ళకి మాయమాటలు చెప్పేసి వాళ్ళ ఓట్లు లాగేసుకొని వాళ్ళని కమరావతిలో కార్మికులుగా, శ్రామికులుగా, సేవకులుగా మిగిల్చేద్దామనా? మీ ఆటలు ఇంకా చల్లవండి. జగన్ గారు మావిగన్ అనే అద్భుతమైన ప్రతిపాదనతో ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ప్రాంతానికి సమన్యాయం జరిగేలాగా ఆ మావిగన్ అనే ప్రతిపాదన ఉంది. మేమందరం మావిగన్కి సమర్థిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ సమన్యాయంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. లాంగ్ లివ్ మావిగన్. జై జగన్.